ఇది జస్ట్ 4 మంత్స్కి ఒకసారి 5 మంత్స్కి ఒకసారి చేంజ్ చేయాలి, లేదంటే డస్ట్ ఉంటుంది. మనకి ఒక 6 మంత్స్కి ఒకసారి అన్న ట్యాంక్ క్లీన్ చేయాలి. ఇది 6 మంత్స్ టు 1 year, అట్లీస్ట్ 6 మంత్స్ కన్నా ఒకసారి చేస్తేనే కదా మనకి. ఇక్కడ చూడండి ఇందులో ఎంత డస్ట్ ఉందో. ఇంత డస్ట్ పెట్టుకుని మనకి వాటర్ ఎట్లా వస్తాయి చెప్పండి. అన్హెల్తీ ఇవన్నీ మనకి. ఇప్పుడు చూడండి ట్యాంక్ ఎంత క్లీన్ ఉందో, ఎటువంటి డస్ట్ కూడా లేదు. లెమన్తో ఒకసారి క్లీన్ చేసినామంటే మనం మొత్తం డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఓకేనా, కనపడింది. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో మనకి చాలా వర్క్ అయితే ఉంది. ఈరోజు వర్క్ అయితే చాలా ఉంది, అందుకోసం మార్నింగ్ 8:30కే వెళ్ళారనమాట. రెడీ అయినాను. నా ఫ్రెండ్ వస్తానంట. నా ఫ్రెండ్ ఫోన్ చేస్తే నేనే వస్తాను ఇంటి దగ్గరికి అని చెప్పాడు. అందుకోసం నేను మా ఇంటి దగ్గరే వెయిట్ చేస్తున్నా. వాడు వస్తే ఇంకా బయలుదేరాల. ఈరోజు చాలా వర్క్ అయితే ఉంది. చాలా ఆఫ్టర్నూన్ వరకు కంప్లీట్ చేయాలి. ఈరోజు ఫ్రైడే ఒకటి. తొందరగా ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా మంచిది నాకు. చూద్దాం, లెట్స్ సీ ఎంతసేపు అవుతుందో, ఏమేమి చేస్తానో మొత్తం చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ లైక్ కొట్టండి. లైక్ కొట్టి వీడియో స్టార్ట్ చేసి చూడండి. ఎందుకంటే లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ బాగుంటుంది. నాకు ఏదైనా సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనమాట. దానికోసం అడుగుతున్నాను. చిన్న లైక్ కొట్టండి. ఒక లైక్ కొట్టి వీడియో స్టార్ట్ చేసి చూడండి. ఇప్పుడు డీలర్ కూడా ఫోన్ చేసినాడు. ఒకటి ఇన్స్టాలేషన్ ఉంది, ఒకటి ఆర్డర్ వచ్చింది ఇన్స్టాలేషను చేయగలవా ఈరోజు అని చెప్పి. ఇంకా చేస్తాలే అని చెప్పాను. అది కూడా యాక్సెప్ట్ చేశాను అనమాట. అది చూడాలి. అది కూడా ఆల్మోస్ట్ ఈరోజు కంప్లీట్ చేయాలి. హ్యావెల్స్ అనమాట అది. ఇప్పుడు ఫస్ట్ అదే చేద్దాం. ఫస్ట్ వెళ్తున్నాను, ఫస్ట్ హ్యావెల్స్ కంప్లీట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, 1/2 hour అయింది కదా, ఎట్టుగా వెయిట్ చేస్తాను. వస్తారా 10 నిమిషాలు అని చెప్పి పోయినోడు ఇప్పుడు ఫోన్ చేసి నేను ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం అనమాట. ఇప్పుడు ధర్మవరం అవుట్స్కట్స్లో ఉన్నాము. 5 kilometers వస్తుంది ధర్మవరంకి ఊరు. ఆ ఊరు పాప వాళ్ళు కస్టమర్ వచ్చేసి పని పోకోకుండా ఇంటికాడే నా కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. అందుకే తొందరగా అటెండ్ చేస్తున్నారు అని చెప్పి పోతున్నాము. పోయి ఫస్ట్ హ్యావెల్స్ ఫిట్టింగ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ లీవ్ పేరు చేస్తా. ఇప్పుడైతే ఆల్మోస్ట్ దగ్గర వచ్చినాం. 3 kilometers ఉంది. ఫైనల్లీ కస్టమర్ ఇంటికి వచ్చేసినాము. ఫైనల్లీ ఇన్స్టాలేషన్ ఆల్మోస్ట్ 50% అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి పైప్ పోయింది, పైప్ కట్ అయింది అనమాట. దానికోసం వెయిటింగ్. బోర్ నీళ్ళ మీవే? ఊరు బోర్ అంతా ఒకటి. మంచినీళ్ళే బాగుంది. మీ కాల్ ఎప్పుడన్నా డౌట్ వచ్చినప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడంటే మంచి లోపల వస్తాయి, వేస్ట్ బయట వస్తాయి. మధ్యలో లాస్ట్ పడితే దీంట్లో ట్యాంక్ అయితే ఒకసారి 2 సార్లు వాటర్ పడేసేయండి. ట్యాప్ ఇట్లా వస్తాయి 2 సార్లు వాటర్ పడేసేయండి. ఓకేనా? 2 సార్లు తర్వాత తాగల వాటర్, ఇప్పుడు తాగదండి. ఫైనల్లీ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసుకొని సర్వీస్కి వచ్చినాము. ఇప్పుడు ఇంకోటి ఇది సర్వీస్ ఏమంటే వాటర్ స్మెల్ వస్తుందంట. అందుకే వాళ్ళ లొకేషన్లో ఉన్నాను అనమాట. ఆల్రెడీ లొకేషన్కి వచ్చాను. వాళ్ళ కస్టమర్ వస్తున్నారంట. వస్తానే ఇంకా పోయి చెక్ చేసి ప్రాబ్లం షార్ట్అవుట్ చేసి సాల్వ్ చేసి ఇంకా ఊరుకుతాం ఇంటికి. ఇంకా
ఏం చేస్తావు? దీనికి వచ్చేసి సెడిమెంట్ కార్బన్ పోయినాయి అనమాట, బ్లాక్ అయినాయి. కస్టమర్తో మాట్లాడిన తర్వాత ఇంకా చేంజ్ చేస్తా. కార్బన్ సెడిమెంట్ అట్లా ఇది జస్ట్ 4 monthsకి ఒకసారి 5 monthsకి ఒకసారి చేంజ్ చేయాలి, లేదంటే డస్ట్ ఉంటుంది. సెడిమెంట్ కార్బన్ చేంజ్ చేసినాను. ఇప్పుడు ప్రీ ఫిల్టర్ అయితే లేదనమాట నా దగ్గర. ఇప్పుడు నా ఫ్రెండ్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఇప్పుడు చూడండి, ట్యాంక్ క్లీన్ చేద్దామని ఓపెన్ చేస్తే ఎంత డస్ట్ ఉంది చూడండి. ఎంత డస్ట్ ఉందో. మనకి ఒక 6 months ఒకసారి అన్న ట్యాంక్ క్లీన్ చేయాలి. ఇది 6 months to 1 year, అట్లీస్ట్ 6 months కన్నా ఒకసారి చేస్తేనే కదా మనకి. ఇక్కడ చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇలా డస్ట్ పెట్టుకుని మనకి వాటర్ ఎట్లా వస్తాయి చెప్పండి? అన్హెల్దీ ఇవన్నీ మనకి. ఇలా వాటర్ తాగినామంటే అన్హెల్దీ కదా మనకి. ఇంట్లో హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, చాలా వస్తాయి ఇలా ఉంటే. చూడండి ఎలా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ట్యాంక్ లెమన్తో క్లీన్ చేద్దాం. లెమన్ తీసుకున్నా, లెమన్తో నీట్గా క్లీన్ చేస్తే, నీట్గా రబ్ చేసినామంటే మొత్తం అంత డస్ట్ ఉండే ఏ బ్యాడ్ పార్టికల్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. జస్ట్ ఇలా పిండుకొని మనం రఫ్ చేసినామంటే చాలు. ఇంత పెద్ద మచ్చ అంటే మరకం కూడా వెళ్ళిపోతుంది. ట్యాంక్ క్లీన్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తా. ఇప్పుడు చూడండి ట్యాంక్ ఎంత క్లీన్గా ఉందో, ఎటువంటి డస్ట్ కూడా లేదు. లెమన్తో ఒకసారి క్లీన్ చేసినామంటే మనం మొత్తం డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఓకేనా, కనపడింది. ఫైనల్గా అయితే కంప్లీట్ అయింది. ట్యాంక్ క్లీన్ చేసేసాను, ప్లస్ సెడిమెంట్ కార్బన్ కూడా చేంజ్ చేసినాను. దీనికి సెడిమెంట్ కార్బన్ ట్యాంక్ క్లీన్ చేసినాం. ఇప్పుడైతే వాటర్ ఫ్లో చెక్ చేస్తున్నాము. ప్రీ ఫిల్టర్ తీసుకోవడానికి వెళ్ళాడు మా ఫ్రెండ్ అది తీసుకొని వచ్చిన తర్వాత ఇది కూడా ఫిట్ చేసి, టీడీఎస్ అయితే పర్ఫెక్ట్ వచ్చింది. 45 ఉంది ఇప్పుడు టీడీఎస్ అయితే. మొత్తం ఫ్లో అంతా బాగా అంతా ఓకే. ప్రజెంట్ అయితే ఏం ప్రాబ్లం లేదు. అయిపోయింది కంప్లీట్. సర్వీస్ అయితే కంప్లీట్ అయింది. ప్రీ ఫిల్టర్ ఒక్కటి చేంజ్ చేసి ఇంకా దోడు వచ్చి తొంగి చేసుకుంటా కంప్లీట్ చేసుకొని ఇంకా వేరే సర్వీస్ పోవాలా. అక్కడ కూడా ఏదో పైప్ కట్ అయిందని చెక్ చేయాలి. అది ఏమైందనేది చెక్ చేసి అది కూడా ప్రాబ్లం షార్ట్ అవుట్ చేయాలా. ఇదే ప్రీ ఫిల్టర్ క్యాండిల్ అండి. ఇది లివ్పేర్ కంపెనీది వస్తుంది. బ్రాండింగ్ లోగో చూసుకోండి, లివ్పేర్ ఒరిజినల్. ఇట్లా ఒరిజినల్ పార్ట్స్ చేసుకుంటే మీకు లైఫ్ వస్తుంది బాగా. ఇది కనెక్షన్లు కూడా మనం ఎట్లంటే అట్లా పెట్టినామంటే డస్ట్ అంతా లోపల పోతుంది. దీని మీద ఇన్ అవుట్ ఉంటుంది. తెలియకోకుంటే దీనిపైననే ఇన్ అవుట్ అని రాసింటారు. కంపెనీ అచ్చుగుద్ది ఉంటుంది, అది గుర్తించాల. కంప్లీట్ సర్వీస్.
కొత్త వేసిన తర్వాత ఇట్లా బురుగు వస్తాయి వాటర్ కొంచెం. కొత్తవి కదా అన్ని, సెడిమెంట్ కార్బన్ ప్రీఫిల్టర్ అన్ని కొత్తవి. ఇట్లా రాళ్ళ వాటర్. ఫైనల్లీ కంప్లీటెడ్. ఫైనల్లీ కస్టమర్తో కూడా మాట్లాడినాను, అమౌంట్ కూడా ఇచ్చేసినారు. ఇప్పుడు ఇంకో సర్వీస్కి పోతున్నాం. ఇది అయిపోయింది. సెడిమెంట్ కార్బన్ అవుట్ సైడ్ మల్టీ లేయర్ అన్ని చేంజ్ చేసినాము. ఇది సర్వీస్ చేయక 1.5 years 2 years అయింది. వాటర్ స్మెల్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు అది కూడా ప్రాబ్లం షార్ట్ అవుట్ చేసి క్లియర్ చేసినాం ప్రాబ్లం. ప్రాబ్లం అది ఏం లేదు, కొంచెం పెద్దగా ఉండాల, వెడల్పు ఉండాల. ప్రాబ్లం అయితే ఏం లేదు, కానీ ఒకసారి చెకింగ్ చేసుకొని పైపులు కొంచెం తక్కువ ఉందంట, వాళ్ళకి అది చేంజ్ చేయాలి అంతే. ప్రాబ్లం ఏం లేదండి. వర్క్ అయిపోయింది. ఫైనల్లీ 1:10 అయింది టైము. వాడు వాళ్ళ మామ బండి వేసుకొని పోతున్నాడు, నేను నా బండి వేసుకొని పోతున్నా. ఓకే బ్రో, టేక్ కేర్. ఇంకా నేను టేక్ కేర్ చెప్పేసి పోతాను. ఇంటికి పోయి ఈరోజు ఫ్రైడే, నమాజ్కి టైం అయింది, నమాజ్ పోవాలా ఇప్పుడు. తొందర ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వెళ్ళిపోవాలా.